మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగున ప్రభు వాక్యాన్ని ధ్యానించే కృపను ప్రభు మనకు అనుగ్రహించున్నారు. దేవుని మహాకృప మీ అందరి ప్రార్థనలతో మందిరపు పనులు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. అందును బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. ప్రార్థించిన వారందరికీ వందనాలు. ఇంకను ప్రార్థించవలనని ప్రభువు పేరట మనవి చేయుచు ఉన్నాను. దేవునికి స్తోత్రం. నేటి దిన వాక్య ధ్యానమై ఆది కాండము 19వ అధ్యాయము ప్రియులరా 1 నుండి 5 వరకు ఉన్న వచన భాగాలను మనము ధ్యానం చేయబోతున్నాం. మూలవాక్యమై మొదటి వచనము: ఆ సాయంకాలమందు ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రాలు. చదవబడిన వాక్యము మీది వినుచున్న వారందరూ మీవారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండును గాక. మేలుతో నింపుమని యేసయ్య మహోన్నతమైన నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, ఈ వాక్య భాగమున 5 వచనాలలో లోతు సొదొమ గొమొర్రాల మధ్యలో ఉన్నాడని, ఆ ఊరి ముఖద్వారాన గవిని యొద్ద కూర్చున్నాడని, ఇద్దరు దేవదూతలు అనగా 18వ అధ్యాయంలో అబ్రామును దర్శించిన వారే లోతును దర్శించారని చూస్తున్నాము. అయితే ఈరోజు మనము ఒక జంట నగరాలను గురించి వినబోతున్నాం. సొదొమ గొమొర్రా. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో అనేక పట్టణాలు పల్లెలు ఉన్నాయి. అనేక పట్టణాలను పల్లెలను పరిశుద్ధుడైన దేవుడు దర్శించారు. కొన్నిసార్లు మనుషుల రూపంలో, దేవదూతల రూపంలో దర్శించారు. కొన్నిసార్లు తన వాక్కునిచ్చి ప్రవక్తలను పంపించారు. అయితే దేవుడు దర్శించిన ప్రాంతాలు కానీ, భక్తులు దర్శించినటువంటి పట్టణాలే కానీ ఎన్నో ఆశీర్వాదకరంగా మారాయి, దీవెనకరంగా మిగిలిపోయాయి. అయితే సొదొమ గొమొర్రాల చరిత్రను మనం చదివితే మరి అది ఎంతకాలంగా ఉన్నదంటే మనం ఒక మాట గ్రహించుకోవాలి. పూర్వము నుండే సొదొమ గొమొర్రా అనేది ఉన్నది. సో ఇంతకాలం అని పర్టికులర్గా మనం చెప్పలేం. ఆరంభం నుండి ఉన్నటువంటి పట్టణాలలో ఈ సొదొమ గొమొర్రాలు ఒకటి. విషయం ఏంటంటే, దేవుడు ఎప్పుడైతే దాన్ని దర్శించాడో ఇక ఆ తర్వాత ఇంకా లేవు. ఆత్మీయులారా, అర్థమవుతుందా? దేవుడు దర్శించిన తర్వాత ఇక ఆ పట్టణాలు లేవు. ఎందుకని లేవు? ఉదాహరణకి మీకు మాట చెప్తాను. సారెపత్ అనే ఊరిలో ఓ విధవరాలు ఉంది. ఆ ప్రాంతాన్ని ఓ దైవజనుడు దర్శించారు దేవుని మాట పట్టుకుని. దర్శించినప్పుడు నిజానికి ఆ సాయంకాలానికి చనిపోబోయే తల్లి కొడుకులు 3.5 సంవత్సరాలు కరువు అనేది ఎరగకుండా అద్భుతంగా పోషించబడి, తర్వాత దేవుడిని యెహోవా భూమి మీద వర్షం కురిపించి ఆ నూతనమైనవి ఆహారాన్ని చూచేంత వరకు వాళ్ళు తమ జీవితాలాగును కొనసాగిస్తూ దేవుడు సమృద్ధినిచ్చిన కాలంలో కూడా అద్భుతంగా వాళ్ళు బ్రతికారు. ఇలాగా చెప్పుకుంటూ వెళితే ఎన్నో పట్టణాలు ప్రాంతాలు ఆశీర్వాదకరంగా మిగిలిపోయాయి. కానీ సొదొమ గొమొర్రా ఒకటి మాత్రం, అది ఇక దేవదూతలు దర్శించిన తరువాత చరిత్రలో అది లేదు. ఇక ఏం జరిగింది అనేది మనకు కావాలి. నిజానికి భక్తులు దర్శించిన పట్టణాలు దీవించబడితే దేవుడు దర్శించిన పట్టణాలు ఎందుకు అలాగైపోయాయి? అట్ ప్రజెంట్ ఇప్పుడు కూడా అక్కడ ఒక గడ్డి మొక్క కూడా మొలవట్లేదని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. బూడిద మాత్రమే మిగిలింది అంటున్నారు. ఏం జరిగింది అసలు ఆ పట్టణం యొక్క ఉనికి, ఆ పట్టణ ప్రజల యొక్క విధానం ఏంటి అని చూస్తే బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల సొదొమ గొమొర్రాలను పోలికను గూర్చి మాట్లాడడం జరిగింది ప్రియరా. అయితే ఇక్కడ ఈ భాగంలో చూద్దాము. 4వ వచనం: వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ గొమొర్రా పట్టణాల
ప్రజలు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి, గమనించారా? ఒక ఇల్లును వీళ్ళు ముట్టడించారు. ఎందుకు వీళ్ళు ముట్టడించారంటే ఆ ఇంటికి దేవదూతలు వచ్చారు. అందంగా ఉన్నారు, వారి సౌందర్యవంతులు, చక్కని ముఖ కవళికలు కలిగిన వారు. ఆ ఊరి పట్టణ ప్రజలకు ఒక విధానం, వాయు వరుసలు తప్పిపోయిన వాళ్ళు, స్త్రీలతో స్త్రీలు పురుషులతో పురుషులు సాంగత్యాన్ని చేయుచున్న వాళ్ళు, మానవ నైతిక విలువలను కోల్పోయినటువంటి వాళ్ళు, గొప్ప పాతకమును మూటగట్టుకునే అనుభవాలు కలిగిన వాళ్ళు. కనకనే పిల్లర వీళ్ళు వచ్చి ఆ ఇల్లును ముట్టడి వేసి వారితో పాపం చెయ్యాలి, వారిని బయటికి తీసుకురండి అంటారు. పిల్లరా, ఇప్పుడు ఆ పట్టణంలో ఉన్న ప్రజలు దేనితో నింపబడ్డారో చూసారా? ఆ పట్టణంలో ఉన్న ప్రజలు శాపగ్రస్తమైన వాటికి అలవాటై శాపగ్రస్తమైన జీవితమును జీవిస్తున్నారు, శాపగ్రస్తమైన బ్రతుకును బ్రతుకుతున్నారు. ఫలితం ఏమైందంటే ఇప్పుడు ఫలితంగా ఆ పట్టణం మీదకి దేవుని దీవెనకు బదులుగా ఉగ్రత దిగొచ్చింది. ఆత్మీయులారా, బెత్లెహేం అనే చిన్న గ్రామం ఉంది. రోజు దైవజనుడైన సమూయేలు దేవుని వాక్కును చేతపట్టుకుని ఆయన నేరుగా వెళ్ళారు. ఊరు ప్రజలంతా ఆయన రాకకు భయపడి అంటారు, అయ్యా నువ్వు సమాధానంగా వస్తున్న ప్రజలు ఏముంది అక్కడ? దైవ భయం ఉందండి. కనుకనే అంటున్నారు, అయ్యా నువ్వు సమాధానంగా వస్తున్నావా? నేను సమాధానంగా వస్తున్నాను. అద్భుతం. ఆ కుగ్రామంలో నుండి మహారాజును దేవుడు తీసుకొచ్చారు. ఎవరా రాజు? దావీదు. గ్రామంలో నుండి దేశాలను శాసించే రాజులు పుట్టుకొస్తున్నారండి దైవభక్తి కలిగినటువంటి ప్రాంతాల్లో. ప్రియులారా, సొదొమ గొమొర్రాలు పట్టణాలుగా పిలువబడుతున్న దైవభక్తి, దేవుని భయము, ఆధ్యాత్మిక చింతన వారిలో లేనందున అగ్ని దిగి వచ్చిందండి. ఒక మాట, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఈ మాటలు వినుచున్న నీ జీవితం ఎలా ఉంది? ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, మరి మనము జీవించుచున్న జీవితం, బ్రతుకుచున్న బ్రతుకు, మాట్లాడుతున్న మాటలు, వింటున్న పాటలు, చూస్తున్నటువంటి సెల్ ఫోన్లో చూస్తున్నటువంటివి దైవభక్తివా, దైవభక్తి లేనివా? నేను ఒక మాట చెప్తాను, నీవు నిజంగా దైవభక్తి కలిగినవే చూస్తే ఓ బెత్లెహేములో నుండి రాజులను లేవనెత్తిన దేవుడు నీలో నుండి దైవత్వము కలిగినటువంటి బిడ్డలను బయటకు తీసుకొస్తాడు. నీ కుటుంబం నుండి తీసుకొస్తాడు, నీలో నుండి తీసుకొస్తాడు. నీ తరములో అట్టి సమూయేలు వంటి వారిని దేవుడు లేవనెత్తుతాడు. ఒకవేళ నువ్వు చూస్తున్నటువంటివి, మాట్లాడుచున్నటువంటివి, చేయుచున్నటువంటివి అట్టి దైవభక్తితో లేనివైతే సొదొమ గొమొర్రాలు ఎలా ఉన్నాయో చూసారా? సొదొమ గొమొర్రాలు అక్క చెల్లెల వలె పాపాన్ని కట్టుకుంటూ గొప్ప పాతకమును పోగేసుకున్నటువంటి అవ్వలేవా? లోతు అంటాడయ్యా, ఇంత గొప్ప పాతకమును కట్టుకొనవద్దు. అనుదినము తన మనసు నొప్పించుకుంటూ జీవించాడంటండి తాను. మరి మాటలు వినిచిన ఆత్మీయులారా, మనము బెత్లెహేము వలె మారాలి. ఓ బెత్లెహేము వలె మారాలి. ఓ బెత్లెహేములో ఎలాగునైతే దైవజనుడు రాకకు భయపడి దైవభక్తి కలిగి జీవిస్తున్నారో ఆ దైవభక్తి కలిగిన వారిలో ఉండే శ్రేష్టమైన వారిని దేవుడు లేవనెత్తుతాడు. ఆత్మీయులారా, ఈ మాటలు వినుచున్న క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఈ తరంలో మనం బైబిల్ దినాలు చూడాలండి. ఒకప్పుడు ఏలియా జీవించారు, ఒకప్పుడు సమూయేలు జీవించారంటూ ఎంతకాలం మనం చెప్పుకుంటూ చరిత్రను చదువుకుంటూ బ్రతికేద్దాం. ఈ తరంలో దేవునికి నీవే ఒక చరిత్ర కలిగిన వ్యక్తిగా మారాలి. ఈ తరంలో నేనే దేవునికో చరిత్ర కలిగిన వ్యక్తిగా మనం మారాలి. ఆత్మీయులారా,
ప్రభు యొక్క కృపకు అప్పగించుకుందాం, ప్రభు హస్తాలకు అప్పగించుకుందాం. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, దీవించండి, వాక్కులు అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ కృపా కాపుదల కనికరాలు ఇవ్వండి. క్రీస్తు యేసునందైన కృపా మహదశలో ప్రతి అక్కరత అవసరాలు తీర్చండి, దర్శించండి అయ్యా, దీవెనకరంగా మార్చండి అయ్యా. మా బోధ బ్రతుకు రెండు ఒకటి అవ్వాలయ్యా. మేము ఏది వింటున్నామో దాని ప్రకారంగా జీవించే కృప కావాలయ్యా. నేను బోధించి బ్రతకలేకపోతే భ్రష్టుని అయిపోతాను అంటున్నాడు అయ్యా పౌలు. దేవా, ఈ తరములో నాకు ఆ జీవితాన్ని ఇవ్వండి, మా ప్రియులకి ఆ జీవితాన్ని ఇవ్వండి. అవును ప్రభా, గ్రామాల్లో నుంచి పరిశుద్ధులు పుట్టుకొచ్చారయ్యా. దేవా, గ్రామంలో దైవభక్తి నిండారులుగా ఉండటం వలన దేశాలను శాసించేవారు పుట్టుకొచ్చారయ్యా. అయ్యా తండ్రి, ఈ కాలంలో మా దేహాలు అలా ఉండాలి, మా భక్తి జీవితం అలా ఉండాలి, మా కుటుంబాలు, మా గ్రామాలు, మాకు ఇవ్వబడిన పరిచర్యలు ఉన్న మా ఆత్మీయ కుటుంబాలు అలాంటి దైవభక్తితో నింపబడే భాగ్యం ఇవ్వండి, మేలుతో నింపండి. యేసు నామములో ఆమేన్.